చాలా హెల్తీగా ఉండేవాళ్ళండి నాన్నగారు. ఆ రోజు కూడా డిన్నర్ చేశారు. భోజనం అయిన తర్వాత ఆయన ఒక 2, 3 గంటలు ఆయన లైబ్రరీ రూమ్‌లోకి వెళ్ళి చదువుకుంటారు. సో, హీ హ్యాడ్ అ స్ట్రోక్ అనమాట. సో, మిడ్‌నైట్ అరౌండ్ 1:30కి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చి రావటం. కొంచెం స్ట్రోక్ వస్తే ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళా గానీ అప్పుడు కోవిడ్ పీక్‌లో ఉంది. ఓహ్! ఎక్కడ బెడ్స్ ఖాళీ లేవు. అసలు పేషెంట్స్‌ని ముట్టుకోవట్లేదు. ఇమ్మీడియట్‌గా ఆక్సిమీటర్ పెట్టడం. స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా మీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఆక్సిజన్ సాచురేషన్ ఎప్పుడైతే అది తక్కువ చూపించిందో మేము ముందు కోవిడ్ టెస్ట్ చేయాలి. ఓహ్! ఆయన అంత బాధలో కూడా స్కానింగ్ చేయించుకున్నారు. అన్నీ చేయించుకుని అంటే గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుందండి. యెస్. యెస్. సో అది పాస్ అయిపోయింది. బా! అది పాస్ అయిపోయేసరికి నా కళ్ళెదురుగుండానే వెళ్ళిపోయారు నాన్నగారు. ఆయన అంత పెయిన్లో ఉండి కూడా ఆయన్ని పైకి రూమ్లోకి తీసుకెళ్తుంటే నేను కింద ఉన్నాను. ఆ పైన వార్డులో కోవిడ్ పేషెంట్స్ ఉన్నారని చెప్పి నన్ను అసలు వద్దంటే వద్దన్నారు, రావద్దన్నారు. మీరు అంత పెయిన్లో ఉన్నారు, నేను వస్తా అంటే వద్దు వద్దు బాబు నువ్వు కూర్చో ఎక్కడైనా వెళ్తా అని ఆయన ఒక్కళ్ళే వెళ్ళిపోయారు. ఇంక మళ్ళీ కనపడలా. సచ్ ఏ లవ్లీ పర్సన్ హీ వాజ్. ఆయన మీ జీవితంలో మీ రాజకీయ జీవితానికి సంబంధించి కానీ, పర్సనల్ జీవితానికి సంబంధించి కానీ, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మా నాన్నగారు నా జీవితానికి సంబంధించి ఈ పాయింట్ చెప్పారు, అది నేను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనే పాయింట్ ఏమైనా ఉందా సార్? ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళు. ఇప్పటికీ నేను దాన్ని కంప్లీట్గా ఫాలో అవ్వలేకపోతా ఉన్నా. ఆయన ఎప్పుడో మాట అనేవాళ్ళు, నువ్వు ఎంత సంపాదించినా, నీ ప్రొఫెషన్లో ఎంత పైకి వెళ్ళినా, ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నువ్వేమీ చేయలేవు, నువ్వేది ఎంజాయ్ చేయలేవు. ముందు ఆరోగ్యాన్ని చూసుకోమని పదే పదే చెప్పేవాళ్ళు. కొంత ట్రై చేస్తా ఉన్నా. సో అదొకటి. రెండోది ఆయన మాకు నేర్పించింది ఏంటంటే చిన్నతనం నుంచి పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం కానీ, నలుగురిలో ఉన్నప్పుడు మనం ఏ రకంగా నిలబడాలి. ఆయన నడిచేటప్పుడు చేతులలో వదిలేసి నడిచినా కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. నీ పిడికిలు ఎప్పుడు బిగించి ఉండాలి, ఎప్పుడు ఇట్లా ఏళ్ళు అలాడేసుకుంటా నడవటం, కూర్చున్నప్పుడు ఇట్లా దిగిపోయేలా కూర్చోవటం, అసలు ఏమీ ప్రతి చిన్నది కూడా ఎవ్రీథింగ్ ఆయన చెప్పిన ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ కూడా. సో అట్లా ఐ రియలీ మిస్ హిమ్. నేను ఏదన్నా ఎంత లేట్ అయినా ఆయన డోర్ తీసేవాళ్ళు, అమ్మగారు నాన్నగారు కానీ. జస్ట్ బై లుకింగ్ ఎట్ మీ ఆయనకు అర్థమైపోయింది నేను ఏదైనా స్ట్రెస్లో ఉన్నా, ఏదైనా ఇబ్బంది పడినా, ఇంకా అప్పుడు నాతో కూర్చుని కాసేపు మాట్లాడటం, ఆ విషయాలు ఈ విషయాల గురించి చెప్పటం, కొంచెం నేను డీస్ట్రెస్ అయ్యే వరకు హీ యూస్ టు స్పెండ్ టైం విత్ మీ. ఇప్పుడు ఇవాళ ఒక్కొక్కసారి ఏంటో ఒంటరి అయిపోయానన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎర్లీగా పడుకుంటారు. చిన్నపిల్ల కదా. సో పొద్దున్నే స్కూలు, సో బై అరౌండ్ 9 o'clock దే స్విచ్ ఆఫ్, లైట్లు ఆపేస్తారు. సో నేనేమో 11:30, 12, 1 వరకు నేను చదువుకుంటా ఉంటాను. ఇప్పటికీ స్కూల్ పిల్లలాగా రోజు చదువుకోవటమే. సో అప్పుడు కూర్చున్నప్పుడు నాకు చాలా ఒక రకమైనటువంటి లోన్లీనెస్ వచ్చేస్తుంది. నాన్నగారు కూడా లేటుగా ఉండేవాళ్ళు, ఇద్దరం లేటుగా ఉండేవాళ్ళం. ఆయన రూమ్లో ఆయన చదువుకుంటుండేవాళ్ళు. సో అప్పుడు మధ్యలో కాసేపు కూర్చొని మాట్లాడుకోవటం ఇద్దరం, అట్లా జరుగుతూ ఉండేది. సో నౌ ఐ మిస్ ఆల్ దాట్. అదంతా ఒక లోన్లీనెస్ కళ్ళలో మీ వాయిస్లో కనపడుతుంది ఆ సెంటిమెంట్. కానీ మీది ఒక వీడియో చూస్తానండి యూట్యూబ్లో. ఆ రోజు అనుకున్నాను సచ్ ఏ స్ట్రాంగ్ లేడీ ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు. ఆయన అరెస్ట్ చేశారా, కిడ్నాప్ చేశారా, ఏం చేశారో తెలియని కండిషన్ యాక్చువల్లీ అది. వాట్ వాజ్ యువర్ మెంటల్ కండిషన్ ఆన్ ద డే అండి? అసలు స్పాంటేనియస్గా ఆయన అరెస్ట్ చేశారు అనగానే ఒకలాంటి ధైర్యం అనేది నాకు ఏంటో వచ్చేసింది. అసలు నేను అసలు ఫేస్ చేయాలి. నేను నార్మల్ టైంలో అసలు మీడియాకి కానీ వాటికి అసలు ఎప్పుడూ ఎక్స్పోజ్ అవ్వను అసలు. బట్ ఆ టైంలో ఇంకా అలా మాట్లాడేసి అలా ధైర్యంగా ఉండి, అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గట్టిగానే పెరిగాను నేను. సో ఐఎమ్ స్పోర్ట్స్ ప్లేయర్, ఎన్సీసీ క్యాడెట్. సో ఇట్లా నాకు అలవాటు అనమాట. అట్లా ఇక ధైర్యంగా మాట్లాడాను. సో ఈయన లేరు, నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి, అందుకని ఇంకా అలా గట్టిగా ఉండి మాట్లాడాను. రైట్. కానీ సార్ మీకు అలా తీసుకెళ్ళినప్పుడు ఏమైపోతుందో తెలీదు, ఏ పాయింట్లో తీసుకెళ్తున్నారు ఏంటి, అసలు వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారా, అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే SC/ST కేసులు పెడుతున్నారు, ఇవి ఏమీ మీకు తెలీదు. మీ మైండ్లో ఆ స్పాట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇంటికి పంపాలా, లేకపోతే పాపతో ఏదైనా మాట్లాడాలా, యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ హస్బెండ్గా మీ మనసులో ఉన్న థాట్ ఏంటి సార్? అంటే
ఈ అరెస్ట్ అయిన మూమెంట్లో ఎంతసేపు నాకు ఆ ఇష్యూ మీద దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది. బట్ జైల్లో ఉన్నప్పుడు బాగా పాప గుర్తొస్తూ ఉండేది, ఫ్యామిలీ, ఎందుకంటే అటాచ్మెంట్ బాగా ఎక్కువ. సో జైల్లో ఉన్నప్పుడు మాత్రం చాలా మిస్ అయిన ఫీలింగ్ ఉండేది. బట్ ఆ అరెస్ట్ అయిన మూమెంట్స్ ఏంటంటే 2 సార్లు నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాను. 2 సార్లు అరెస్ట్ చేయడం, ఒకసారి 3rd డిగ్రీ ప్రయోగించడం నా మీద, నన్ను తీవ్రంగా కొట్టడం అన్నీ జరిగాయి. సో కొట్టిన రోజు మాత్రం ఐ డెంట్ థింక్ ఐ విల్ సర్వైవ్. అప్పుడు అనిపించింది ఇక దిస్ విల్ బీ మై లాస్ట్ డే. ఒక్కసారి అంతా ఏమైపోతుంది, ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళు ఎలా, అసలు పాప ఏమైపోతుంది, తను అమ్మ, ఇదంతా ఒక్కసారి నాకు మైండ్లో అలా తిరిగింది. ఎందుకంటే నాకు సఫికేషన్ వచ్చేసింది, నా మొహానికి గట్టిగా తుండు చుట్టేసి బాగా కొట్టారు. సో కొట్టిన దెబ్బల కంటే నేను ఊపిరాడక చనిపోతామన్న, అంటే ఆల్మోస్ట్ లైక్ 40 నిమిషాలు మీరు ఇమాజిన్ చేయండి. 40 నిమిషాలు మనం పెనుగులాడటం అనేది అది చాలా టూ మచ్. బట్ బై గాడ్స్ గ్రేస్ ఐ సర్వైవ్డ్ ఆ రోజున. సో కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి నా పైన ఉన్నటువంటి ప్రభావం, నేను చెప్పాను కదా, నాన్నగారు చాలా బ్రేవ్ పీపుల్ స్టోరీస్ మాకు చెప్పి అంటే వాళ్ళు ఏ రకంగా నిలబడ్డారు అన్నీ తట్టుకుని, ఏ రకంగా సర్వైవ్ అయ్యారు, ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు, ఇటువంటివన్నీ చెప్పినప్పుడు ఏంటంటే ఎస్, మనం నాన్నగారు ఉన్నంత వరకు కూడా, నాన్నగారు ఆల్మోస్ట్ 2019 గవర్నమెంట్, జగన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. సో మా కష్టాలు ఇమీడియట్గా స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఉన్నారు ఈ స్ట్రగుల్లో. సో అప్పుడు కూడా నాన్నగారు కంటిన్యూస్గా ఆయన బాగా ధైర్యం చెప్పేవాళ్ళు. దిస్ ఈజ్ ద టైమ్ పీపుల్ లైక్ యూ షుడ్ స్టాండ్ అప్ అండ్ ఫైట్. సో కాబట్టి యూ డోంట్ థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్, ధైర్యంగా ముందుకు వెళ్ళటమే. ఎమర్జెన్సీలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఎంతమంది ఫేస్ చేశారు, ఎంతమంది అరెస్ట్ అవ్వలేదు, ఎంతమంది ఎన్ని అనుభవించలేదు. ఇవాళ ఉన్నటువంటి లీడర్స్ చాలామంది, వాళ్ళు వెంకయ్యనాయుడు గారు వాళ్ళందరూ కూడా, ఆయన ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ జీవితం గురించి మాట్లాడతారు, మేము జైలుకి వెళ్ళామని చెప్తారు. ఇవాళ కూడా అదే పరిస్థితి. ఇవాళ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ వాళ్ళ రాష్ట్రంలో. సో సేమ్ సిచ్యుయేషన్. కాబట్టి యూ హ్యావ్ టు స్టాండ్ అప్. సో ఆ ధైర్యం నాన్నగారు ఇవ్వటం. సో అందుకని మొండిగా ఏంటంటే ఒక యుద్ధం, మన యుద్ధంలో వెనకడుగు వేయకూడదు, ఈ యుద్ధాన్ని ఒక ముగింపుకి తీసుకెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే బలంగా నాలో ఎప్పుడు ఉండేది, కనీసం ఒకళ్ళిద్దరైనా నాలాంటి వాళ్ళు నిలబడకపోతే అసలు మొత్తం కార్యకర్తలందరూ కూడా వాళ్ళు ష్రింక్ అయిపోతారు, వాళ్ళు మెంటల్గా ఇదైపోతారు. సో వాళ్ళకి ఒకళ్ళిద్దరన్నా ఫైట్ చేస్తా కనపడితే వాళ్ళు కొద్దిగా ధైర్యం, ఎస్ నిలబడి పోరాడగలుగుతున్నారు, మనం ఎందుకు చేయకూడదు. ప్రజల్లో కూడా ఒక ధైర్యం వస్తుంది, నాట్ ఓన్లీ పార్టీ వర్కర్స్, జనరల్ పబ్లిక్ కూడా కొంచెం ఒక ధైర్యం వస్తుంది. సో అట్లా వాళ్ళకి ఎవరో వాళ్ళు కనపడాలి, ఒకళ్ళిద్దరైనా, టు గెట్ మోటివేటెడ్. సో అదొకటి నా మైండ్లో ఎప్పుడు ప్లే అవుతూ ఉండేది. నో, మనం తగ్గకూడదు, ఎన్ని జరిగినా మనం తగ్గకూడదు. ఇప్పుడు ఒక అటాక్ జరిగింది, ఒక అటాక్కి నేను మీకు నమస్కారం అండి, నేను ఇంక రానని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఏమైపోతుందండి, అందరూ అదే జారిపోతారుగా. 1, 2, 3, 4, అప్పుడు చాలామంది 4 సార్లు దెబ్బలు తిని జైలుకి వెళ్ళి కూడా ఇంకా అతను ఏమీ లేదన్నట్టు నిలబడ్డాడంటే మనలో కొద్దిగానే మనం రోషన్ తెచ్చుకోవాలి కదా, సిగ్గుపడాలి కదా అని చాలామంది చెప్పారు నాకు వచ్చి. సార్ మీ నుంచి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం, మీ ధైర్యం చూసి ఎస్ మేము ఎందుకు ఇళ్లలో ఉండాలని బయటకు వచ్చాం. ఐ ఫీల్ సో హ్యాపీ. అలా వచ్చేవారని నాతో చెప్పినప్పుడు ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. సో అందుకని దట్ ఈస్ వాట్ కెప్ట్ మీ గోయింగ్. అండ్ మేడం సపోర్ట్. అదే అంటున్నాను, ఆ టైంలో నిజంగా ఎందుకు రాజకీయాలు అనిపించిందండి? లేదండి, అసలు ఎప్పుడు నో అన్నమట్టుకు ఎప్పుడు నేను చెప్పలేదు. అసలు పర్లేదులే, కానీ ఇది కాకపోతే ఏది జరిగినా మన మంచి కోసమేలే అని చెప్పి ఎప్పుడు అంటా ఉండేదాన్ని.